ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మేడం. చూడండి సార్, ఈ వెధవలకి కరెక్ట్ గా బుద్ధి చెప్పండి. ఓకే మేడం. నా మీద హత్య ప్రయత్నం ఎందుకు చేశారో, ఎవరు పంపించారో నిజం కక్కించండి. మీరొచ్చి బతికిపోయారు, లేదంటే నా చేతుల్లో వీళ్ళు చచ్చేవాళ్ళు. నరదృష్టి మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది. నరదృష్టి. నరదృష్టికైతే మంత్రించిన కొబ్బరికాయ ఇస్తాను. ఇతను ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇతను విభూతి బాబా కదా? వీడు దొంగ బాబా. మహిమల పేరుతో జనాల్ని మోసం చేస్తూ ఉంటాడు. వీడి మాటలు నమ్మి చాలా మంది మోసపోయారు. నీ జాతకంలో పతిగండం ఉందమ్మా. తన పాదదోషం వల్లే ఈ ఇంటికి అరిష్టాలు వాటిల్లుతున్నాయి. తన జాతకంలో ఉన్న దోషాల వల్లే వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాళ్ళకి కార్యం జరగలేదు కాబట్టే తన భర్త ప్రాణాలతో ఉన్నాడు. వాళ్ళ కలయిక జరిగితే ప్రాణ నష్టం తప్పదు. వీడి వల్ల నేను కూడా నా ఇంటి నుంచి బయటకొచ్చాను. లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి మోసం చేశాడు. వీడిని వదిలిపెట్టను. ఆగండి మేడం, ముందు వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. కానిస్టేబుల్, కంప్లైంట్ తీసుకో. ఇదిగోండి సార్. వెంకట్, ఒక మిస్సింగ్ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయాలి. తను మిస్సెస్ గంగా రుద్రప్రతాప్. ఎస్ సార్. ఇదిగో. సార్, ఈవిడిప్పుడే స్టేషన్కి వచ్చి వాళ్ళు తన మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది సార్. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? ఆ విభూది బాబా అనే అతను ఫోటో చూసి ఆ అమ్మాయిని అతను మోసం చేశాడని అతనికి బుద్ధి చెప్పడానికి వెళ్ళింది సార్. మీరు కూడా వెళ్ళి ఆ విభూతి బాబాని అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, పదండి.